రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు హైదరాబాద్ రెడీ అయింది. ఇందులో భాగంగా రేపటి యోగా డేకు ఒకరోజు ముందు ఇవాళ ప్రత్యేకంగా 24 గంటల యోగా డే కౌంట్ డౌన్ ఈవెంట్ ప్రారంభించారు. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కౌంట్ డౌన్ ఈవెంట్ లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం యోగా ఫర్ వెల్నెస్, విజ్డమ్ అండ్ వరల్డ్ పీస్ అనే నినాదంతో కొనసాగింది. ఈ వేడుకల్లో పాల్గొని యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడానికి మరియు యోగా శ్రేయస్సును పంచుకోవడానికి 24 గంటల కౌంట్ డౌన్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. స్వీయ చికిత్సా పద్ధతి, స్వావలంబన, ఆధ్యాత్మిక జ్ఞానం మానవ కళ్యాణానికి అవసరమైన ఉత్కృష్ట మహోత్సవానికి విచ్చేసిన మన తెలంగాణ గవర్నర్ గారికి తనకు యోగా అంటే చాలా పిచ్చన్నారు హీరో నవీన్ పోలిశెట్టి. ఒకే ఆసనంలో దాదాపు 5 గంటల పాటు ఉండగలనని చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో పాల్గొన్న ఆయన పలు యోగాసనాలు చేసి ఆకట్టుకున్నారు. తనకు యోగా అంటే పిచ్చి అంటున్న హీరో నవీన్ పోలిశెట్టితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. యోగా కార్యక్రమంలో హీరో పోలిశెట్టి పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చూస్తారు యోగా దినోత్సవానికి మీరు చేసే ప్రచారం ఏ విధంగా ఉంటుంది? ఏం లేదండి, ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా నేను నా లైఫ్లో కూడా నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి నేను చాలా కనెక్ట్ అయ్యాను కాబట్టి నేను డెఫినెట్గా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. అని పొద్దున 6 o'clockకి కదా ఎవరు వస్తారేమో అనుకున్నా, కానీ మీరు చూస్తున్నారు కదా దాదాపు 10,000 మంది వచ్చారు. యోగా తోటి మీకున్న అనుభవాలు ఏంటి? నేను యాక్చువల్గా ఒక బ్యాక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా హాస్పిటల్స్ డాక్టర్స్ ట్రై చేస్తున్నప్పుడు అది సొల్యూషన్ రావట్లేదు అన్న టైంలో నేను పతాంజలి యోగా చేయడం జరిగింది. దానివల్ల నాకు చాలా ఆల్మోస్ట్ 50% రికవరీ కాంట్రిబ్యూషన్ నేను యోగాకే ఇస్తాను. సో డెఫినెట్గా మన యంగ్స్టర్స్ అందరికి కూడా ఐ వుడ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్, డైలీ ఒక 1 hour యోగా చేసినా కూడా మీ లైఫ్లో చాలా ఎనర్జీ అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీ మాటల్లో యోగా వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయని మీ మాటల్లో ఏమైనా చెప్పగలుగుతారు? బ్రీదింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా కూడా మన బ్రెత్ కంట్రోల్ మనకు ఉంటుంది కాబట్టి మనం ప్యానిక్ అవ్వం. దాన్ని యాంగ్జైటీ అని రోజు అంటున్నారు కదా, సో అలాంటి ఇష్యూస్ ఏవి మనకి అంత ఈజీగా టచ్ చేయలేవు. యోగా ప్రాక్టీస్ అంటే ఓవర్ నైట్ జరగదు ఏది, బట్ కంటిన్యూస్ ప్రాక్టీస్తో డెఫినెట్గా మన బ్రెత్ కంట్రోల్ మనకు వస్తుంది అండ్ మన మెంటల్ స్ట్రెంగ్త్ డెఫినెట్గా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఫిజికల్ బెనిఫిట్స్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలుసు, బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ స్ట్రెంగ్త్ కానీ. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ యోగా అనేది ఒక ఆయుధమే అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఈరోజు ఇండియాలో పుట్టినటువంటి యోగా అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి పరిస్థితి, ఇది ఏ విధంగా ఫీల్ అవుతుంది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం గోవా, రిషికేష్ అలాంటి ప్లేసెస్ మీరు వెళ్ళినా కూడా ఫారినర్స్ చాలా వేరే ప్రపంచాల నుంచి యోగా ట్రైనింగ్ కోసం వస్తుంటారు. జనరల్గా నేను ఎక్కడ బయట ప్రపంచాల్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ ఇండియాకి వెళ్తున్నారు అని అంటే ఎందుకు వెళ్తున్నారు అంటే యోగా ట్రైనింగ్ కోసం అని చెప్తారు. సో ఈరోజు ద వరల్డ్ ఈజ్ లుకింగ్ టు అస్ ఫర్ యోగా. సో మన దగ్గర ఉన్న ఈ అస్త్రం మన యంగ్స్టర్స్ మనం అందరం నెక్స్ట్ జనరేషన్కి ఆ నాలెడ్జ్, ఆ ప్రాక్టీస్ పాస్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్ దానికి హెల్ప్ అవుతుంది. ఇది మనం మొత్తంగా చూసుకోవచ్చు. యోగా దినోత్సవం సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది. ప్రపంచాల్లోకి వస్తున్నటువంటి టూరిస్టులు అంతా కూడా యోగా నేర్చుకోవడానికి వస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సదాతో అజయ్, టీవీ హైదరాబాద్. సెంటర్ పొజిషన్కి రండి.